ఉన్నతమైన సమయంలో సమకూడి వచ్చినటువంటి దైవ జనాంగానికి, అలాగనే బంధుమిత్రులకి, ఆత్మీయులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజున తీరని విషాదంలో మా కుటుంబం ఉంది, నేను కూడా ఉన్నాను. నా తల్లి ఇదే ఓ పండుగ దినాన దాదాపు మీ అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు, అలాగనే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు. సంక్రాంతి పండుగ దినాన చాలా సంతోషంగా పిండి వంటలు జరిగాయి. మా నాన్న బయటికి షికారుకని వెళ్ళాడు. అమ్మ ఇంట్లో కూర్చొని అంటులో బట్టలో మొత్తానికి ఏదో పనిలో ఉంది. నేను మా తమ్ముడు మేమిద్దరం గాలిపటాలు ఎగరేసుకుంటా ఉన్నాం. అవి ఎగరేసుకునే క్రమంలో 2 అంతస్తులో మేము ఉంటున్నాం. మాకు సమీపంగా రైల్వే స్టేషన్ ఉంది, ఇంటి ఎదురు ఒక పెద్ద చెట్టు ఉంది. నేను మా తమ్ముడు ఇద్దరు కలిసి గాలిపటాలు ఎగరేసుకుంటా ఉన్నాం. అయితే నాది దూరాన ఆకాశంలో గగనాన ఎగురుతూ ఉంది. మా తమ్ముడిదైతే చిన్నవాడు కాబట్టి కొద్ది దూరాన అది ఎగురుతూ ఉంది. అది అనుకోకుండా ఆ చెట్లో ఇరుక్కోవడం జరిగింది. అక్కడ నేను కూడా ఉన్నాను. అది ఏడ్చి మారం చేస్తూ ఉన్నాడు, నాకు ఆ గాలిపటం కావాలని. నేను చెప్పాను, అరే నాన్న చాలా గాలిపటాలు తీసుకొని వచ్చాడు. పతంగులు అంటారు హైదరాబాద్లో, చాలా పతంగులు ఉన్నాయి ఇంట్లో. దగ్గర నాకు గుర్తుంది, ఒక 25 నుంచి 30 గాలిపటాల దాకా తీసుకొచ్చినట్టున్నాడు. అరే ఇంట్లో చాలా ఉన్నాయి కదా, తీసుకొని దారం కట్టుకొని ఎగరేసుకోరా అని చెప్పాను వాడికి. చిన్నవాడు కాబట్టి లేదు నాకు ఆ గాలిపటమే కావాలని చెప్పి ఏడ్చి మారం చేస్తూ ఉన్నాడు. ఈలోపు ఏంటా ఏడుపులు అని చెప్పి ఇంట్లో నుంచి మా అమ్మ చూస్తే వెళ్ళి నాకు గాలిపటం కావాలి, ఆ చెట్లో ఇరుక్కుపోయింది, ఆ గాలిపటం నాకు తీసి ఇవ్వు అని చెప్పి ఏడుస్తున్నాడు. మా అమ్మ అనేది ఇంకా ఉన్నాయి కదా, తీసుకొని ఎగరేసుకో, అది పోతే పోయిందిలే, నాన్న చాలా గాలిపటాలు తెచ్చాడు కదా, ఒకటి తీసుకొని ఎగరేసుకోరా, ఇది పోతే ఇంకొకటి, ఈ రోజంతా నువ్వు ఒకదాని వెంట ఒకటి పోయినా ఇబ్బంది లేదు. హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే ఈ గాలిపటాలు ఎవరి కాళ్ళు ఎగరేసుకోవటం కాదు కానీ ఒకదాన్ని ఒకటి కట్ చేసుకునే కార్యక్రమం. అంటే ఒకదానితో ఒకటి మనం కత్తులతో యుద్ధం చేసుకున్నట్టు ఈ గాలిపటాలతో ఒకదాని మీద ఒకటి దాడి చేసుకొని తెగిపోయే పరిస్థితి దాదాపు మీరు చూసే ఉంటారు, అలాంటి ఘట్టం. అందుకని మా నాన్న చాలా తెచ్చిపెట్టాడు. కానీ వాడు ఒప్పుకోకుండా నాకు అదే కావాలంటా ఉన్నాడు. వచ్చినప్పుడు అక్కడ ప్లాస్టిక్ ఈ కరెంటుకి సంబంధించిన పైపులు ఉంటాయి కదా, దాన్ని పెట్టి తీయడానికి ట్రై చేసింది కానీ ఎలాంటి విజయం రాలేదు, అంటే దొరకలేదు. అందుకని చెప్పి అది అందట్లేదు, ఇంకా బాగా ఎత్తులో ఉంది. నేను చూస్తూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాం, ఇద్దరం కలిసి అటు ఇటు చూసింది, కాసేపు ప్రయత్నం చేసింది. దూరాన్ని చూస్తే ఒక ఇనప సువ్వు ఉందండి, దాన్ని తీసుకొని ఆ గాలిపటం తీద్దామని చెప్పి ఆ పెట్టగోడ మీదకి ఎక్కింది. నాకు బాగా గుర్తుంది, కింద కూడా నిలబడలేదు, పెట్టగోడ మీదకి ఎక్కింది. ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి ఆ పెట్టగోడ మీదకి ఎక్కి అట్లా తీస్తూ ఉంది. సడన్గా ఒక కారు కనుక ఒక రిపేర్ వచ్చి ఇంజిన్ ఆగిపోతే సౌండ్ వస్తుంది కదా, డ్రర్ అని, అలాంటి సౌండ్ వచ్చింది. అలాంటి సౌండ్ రాగానే నేను అనుకున్నాను, కింద ఎవరిదైనా కారు ప్రాబ్లం వచ్చిందేమోలే అని అటు చూసి ఇటు చూసేలోపు ధనం అని చెప్పి ఆ పెట్టగోడ మీద నుంచి మా అమ్మ కింద పడిపోవటం నా కళ్ళారా నేను చూశాను. ఆమె మా వైపు చూస్తూ కంట తడి పెట్టుకుంటూ, కళ్ళు ఆర్పలేదు, అలానే చూస్తూ ఉంది. కన్నీళ్ళు ఓ పక్క కారుతూ ఉన్నాయి. అయితే అంటే దగ్గరికి రావద్దని చెప్పింది. నేను వాడు ఇద్దరు కలిసి కూర్చున్నాం అక్కడే. దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలేదు, ఎందుకంటే చిన్నపిల్లలం కాబట్టి ధైర్యం చాలేదు. అంటే ఏం జరిగిందో అర్థం కాలేదు. అంటే షాక్ కొట్టింది. అప్పుడు షాక్ కొట్టడం అంటే కూడా ఏంటో తెలీదు. ఆమె కళ్ళమ్మటి నీళ్ళు కారుతూ ఉన్నాయి, అట్లా మా వైపు చూస్తూ ఉంది. అప్పుడు నేనేం చేశానంటే చిన్న గ్లాస్లో నీళ్ళు తీసుకొచ్చి, అమ్మా లేమ్మా, ఏందమ్మా మాట్లాడలేదు, లేమ్మా అని ఇట్లానే ఇప్పుడు ఎట్లాగైతే కంటతడి పెట్టుకున్నానో అప్పుడు కూడా ఇట్లానే ఇంకా బాధతో లేపాను కానీ లేగవలేదు. అప్పటికి మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడ హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళాను. ఆమెని అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు లేరు. మరి నాకు గుర్తుంది మా పెద్దత్త అలాగనే మా నాయనమ్మ అనుకుంటే ఏదో సీరియల్ చూస్తున్నారు, భగవంతుని సీరియల్ అని. సరే వాళ్ళని పిలిచాను, వాళ్ళు వచ్చి సరే మా నాన్నకు కబురు చేశారు. ఇద్దరు కలిసి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే లోపే దారిలో ఆమె చనిపోయిందని చెప్పారు.
తర్వాత ఆమెను తీసుకుని వెళ్ళి మా సొంత గ్రామం అంటే మా నాన్నగారు ఊరైన మకినేని వారి పొలం అనే ఆ ప్రాంతంలో ఆమెని భూస్థాపన చేయడం జరిగింది. అప్పుడు చాలా బాధపడ్డాము, ఆవేదన చెందాము, కంట తడి పెట్టుకున్నాం. అంటే చావు అంటే కూడా ఏంటో అది తెలియని పరిస్థితుల్లో అయినప్పటికీ అది ఒక తీరని విషాదం, ఒక తీరని ఒక లోటులాగా జీవితంలో అప్పుడు మిగిలిపోయినప్పటికీ ఆ రోజు దేవుడు ఆమెను తీసుకోవడం వెనుక ఈరోజు ఆమెను తీసుకోవడం ద్వారా దైవజనుడు చావు అంటే ఏంటి, చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, చనిపోయిన తర్వాత మానవుని జీవితం ఏంటని అన్వేషణ చేయడం జరిగింది. ఆ అన్వేషణలో దేవుడు దైవజనుడిని పట్టుకోవడం, రక్షించడం, దైవజనునిగా మార్చడం, విధంగా అనేక మందిని రక్షించే కార్యక్రమాన్ని దేవుడు తలపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.